చిరంజీవి స్టామినా ఎంత? ఈ ప్రశ్న అడిగే కంటే ముందు తెలుగు సినిమా స్టామినా ఎంత అని అడగాలేమో. ఎందుకంటే టాలీవుడ్ మార్కెట్ పెరగడంలో చిరంజీవి ప్రస్థానం విడదీయరానిది. తెలుగు ఇండస్ట్రీలో తొలి 5, 10, 20, 30 కోట్ల మార్కు అందుకున్నది చిరంజీవి సినిమాలే. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమా వస్తుందంటే ఇండస్ట్రీలో అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్నేళ్ల తర్వాత మెగాస్టార్ నటిస్తున్న సినిమా అంటే మునుపటి అంచనాలు ఉంటాయా? అప్పటి మాదిరి బిజినెస్ చేస్తుందా? ఒకప్పట్లో రికార్డులు తిరగరాస్తాయా అని ఎన్నో అనుమానాలుండేవి. కానీ ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే ఈ అనుమానాలన్నీ పటాపంచులు కావడం ఖాయం. ఎందుకంటే అప్పట్లో చిరంజీవి సినిమా ఎలాంటి రికార్డ్ బిజినెస్ చేసేదో ఇప్పుడు ఖైదీ నెంబర్ 150 సైతం అదే స్థాయిలో కాదు అంతకు మించి ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుంది. ఇప్పటికే చాలా ఏరియాల్లో ఆల్ టైమ్ హై బిజినెస్ చేసింది ఈ చిత్రం. ఏపీలో చిరంజీవి హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైజాగ్ ఏరియాకు 7.7 కోట్లు, ఇక గుంటూరుకి 6.3 కోట్లు, ఈస్ట్ కి 5.7 కోట్లు, వెస్ట్ కి 5 కోట్లు, కృష్ణాకి 5 కోట్లు, నెల్లూరుకి 3.2 కోట్లు బిజినెస్ జరిగిందని, నైజాం సీడెడ్లు కూడా కలిపితే ఈ లెక్క తెలుగు రాష్ట్రాల్లోనే 60 కోట్లకు పైగా తేలిందని టాక్. ఇక కర్ణాటక, తమిళనాడు ఇవన్నీ కలిపితే మరో 18 కోట్లు తేవాల్సి ఉంది. ఇక ఇవి కాక ఓవర్సీస్ లో ఏకంగా 13 కోట్లకు పైగా రామ్ చరణ్ బేరం తెగొట్టాడు. ఇప్పటి వరకు బాహుబలి 2 మినహాయిస్తే హైయెస్ట్ రేట్ ఇదే. అక్కడ ఖైదీ నెంబర్ 150 అనిపించాలంటే చిరంజీవి మునుపటి మ్యాజిక్ చేయాల్సిందే.